ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు గాయ్స్. లిటరల్లీ చాలా డిసప్పాయింట్ అవుతుండే. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఎవ్రీ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ ఫేస్ చేస్తున్న ఇష్యూ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అని చెప్తుంటారు కదా! మన వరకు ఏ సిచ్యువేషన్ అయినా వస్తేనే కానీ మనకు తెలీదు. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే గానీ మనకు అర్థం కాదని చెప్తుంటారు కదా! సో, నా విషయంలో కూడా అదే జరిగిందన్నమాట. సో, నా వరకు వచ్చింది కాబట్టి ఇలా కూడా ఉంటదా అని చెప్పి అలా అనిపించింది. సో, నా ఎక్స్‌పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో, నేను మొత్తం అంతా స్క్రీన్ రికార్డ్ చేసి అప్‌లోడ్ చేశాను కదా! రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఆటో ర్యాబిట్ కంపెనీ ఉంటుంది కదా హైదరాబాద్‌లో. దానికి జావా ఇంటర్న్ రోల్ ఫ్రెషర్ హైరింగ్ జరుగుతుందన్నమాట. దానికి నేను 7థ్ మేని అప్లై చేశాను. 7థ్ మేని అప్లై చేసిన తర్వాత వితిన్ 1 వీక్‌లోనే మెయిల్ వచ్చింది. ఐ మీన్ షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చింది. సో, నేను డిస్ప్లే చేశాను కదా స్క్రీన్ మీద. సో, షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చింది. షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే ఆ షార్ట్ లిస్ట్ మెయిల్‌లో నెక్స్ట్ డే 5 పీఎం లోపల ఫామ్‌ని ఫిల్ చేయాలని చెప్పారు. ఆ ఫామ్‌ని ఫిల్ చేసిన తర్వాత వెన్యూ డీటెయిల్స్ వస్తాయని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆ ఫామ్‌ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే జస్ట్ ఆ ఫామ్‌లో ఏమీ లేదు. జస్ట్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా! మీరు 2025 పాస్డ్ అవుటా, 2026 పాస్డ్ అవుటా అది ఉంది. సో, 2025 కాబట్టి 2025 పెట్టాను నేను. అండ్ అలాగే ప్రిఫరబుల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పెట్టాను. నేను పైథాన్ పెట్టాను. ఎందుకంటే నేను పైథాన్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి. సో, అలానే జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి అడిగారు. అవన్నీ ఫిల్ చేశాను. జస్ట్ 4, 5 క్వెషన్స్ ఉంటుండే. అది ప్రిపేర్ చేశాను. సో, నేను వెన్యూ డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, 21st మే అయింది. నేను టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్ కూడా రాసేసాను ఆ రోజు. ఇంకా నాకు వెన్యూ డీటెయిల్స్ రాలేదు. బట్ హెచ్ఆర్ కాల్ అనేది వచ్చింది. వాళ్ళేం అడిగారంటే వాళ్ళు కూడా రిక్వైర్మెంటే అడిగారు. మీ ప్రిఫరబుల్ లాంగ్వేజ్ ఏంటని అడిగారు. తర్వాత మీరు వాక్ ఇన్ డ్రైవ్‌కి వస్తారా అని అడిగారు. నేను అన్నీ ఓకే చెప్పాను. సో, మీకు వెన్యూ డీటెయిల్స్ అనేవి వస్తాయని వాళ్ళు కూడా చెప్పారు. నేను ఏమైందంటే 21st నైట్‌ని నేను హైదరాబాద్ బయలుదేరాను. సో, 22nd మార్నింగ్ నేను అక్కడికి రీచ్ అవుతాను అనగా నాకు మెయిల్ వచ్చింది గాయ్స్. ఏంటంటే మీ ప్రొఫైల్ మేము కన్సిడర్ చేస్తాము. మీ స్కిల్స్ అన్నీ నాకు ఇంప్రెసివే. బట్ మీరేంటంటే రీసెంట్‌గా 2026, 2027 గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి మేము కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. సో, అనుకున్నాను అయ్యో! ఎంత దూరం వచ్చామా అని చెప్పి. బట్ డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ ఎక్కువేం కాదు. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను చిల్ అయ్యాను.